गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే కొన్ని అనుభవాలు మీకు జరిగినట్టు అనుభవాలు కొన్ని చెప్తే బాగుంటుంది స్వామి అని కొంతమంది అడగటం జరిగింది. గతంలో కూడా చెప్పాను. మళ్ళీ గుర్తుండటానికి రెండో మూడో కొన్ని నాకు అద్భుతాలు, కొన్ని ఆశ్చర్యచకితమైనటువంటి ఈ ధ్యానంలో కొన్ని జరిగినాయి కాబట్టి ఇవి రెండో మూడో అనుభవాలు దీంట్లో చెప్తే బాగుంటుంది. అందులో ఎప్పటికీ ఇంకా ఉంటుంది, రికార్డ్ అయి ఉంటుంది అనే ఆలోచనతో దానివల్ల ఏమన్నా ప్రజలకు ఇంకా ఉత్సాహం కలిగి ఇంకా ముందుకు ధ్యానంలోకి వెళ్తారని ఒక భావంతో ఈ యొక్క నా యొక్క అనుభవాలు కొన్ని జరిగినటువంటి విషయాలు రెండో మూడో ఈ వీడియోలో చర్చించుకుందాము. మనం అంటే ఎలా జరిగింది, ఏం కథ, ఏం చేస్తే ఎలా వచ్చింది ఆ పవర్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదట నేను గతంలో కూడా చెప్పినాను. ఈ వీడియోలో కొంచెం రెండు మూడు ఒకే చోట ఉంటే బాగుంటుందనే ఆలోచనతో చెప్పడం జరుగుతుంది. నేను అక్కడ సెక్యూరిటీ సూపర్వైజర్గా ఉన్నప్పుడు ఇంకేం జరిగిందంటే అక్కడ హైదరాబాద్లో ఒక ఫ్యాక్టరీలో నేను సెక్యూరిటీ సూపర్వైజర్గా ఉన్నప్పుడు అక్కడ ఏకాంతంలో నాకు భగవంతుడు అలా విషయం కల్పించింది. ఎక్కడన్నా డ్యూటీ చేసినా కానీ ప్రజలు ఎక్కువ ఉండరు అన్నట్టు. అక్కడ చెట్టు కింద ఒక యోగీశ్వరుని ఉన్నట్టే నాకు డ్యూటీ ఉండేది. అక్కడ ఎవరు ఉండకపోయేవాళ్ళు. అక్కడ వచ్చి ఏదైనా రాసి లోపలికి ఫ్యాక్టరీ లోపల ఉండేవాళ్ళు, ఎవరు నాకు కనపడేవాళ్ళు కాదన్నట్టు. ఎంతసేపు అయినా ధ్యానం చేసుకోవచ్చు, బుక్కులు చదవచ్చు, ఆధ్యాత్మిక సంబంధించినవి అన్నీ ఇలాంటి మనకు ప్రకృతి చాలా మనకు సహకారంగా ఉండేది అన్నట్టు ఎప్పుడు. అలాంటప్పుడు నేను ఉదయం 10:30 అవుతుంది. ఒక అద్భుతం జరిగింది. ఇది దగ్గర దగ్గర 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం ఇది చెప్పటం అనేది. అంటే అక్కడ ప్రశాంతంగా ఉంది. కనీసం 10-10:30 అవుతుంది ఉదయం అవుతుంటే అక్కడ ఏంటంటే నిశ్శబ్దంగా ఉంది. ఒక్కటేసారి పెద్ద సౌండ్ వచ్చేసింది. అంటే ట్రాన్స్ఫారం పేలిన సౌండ్ వచ్చింది. ఢమ్ అని పెద్ద సౌండ్ వచ్చింది. ఏంది ఇంత సౌండ్ వచ్చింది? కరెంట్ పోయింది. ఇంకా 3 phase లైన్, అది ఇండస్ట్రీ ఏరియా, 3 phase లైన్ అన్నట్టు. అక్కడ పోయిన తర్వాత ఒక క్షణం కాగానే పిల్లలు కొంతమంది ఇద్దరు ముగ్గురు ఒక లేడీ చిన్న పిల్లలు ఏడ్చుకుంటూ పోతున్నారు. అయ్యో తమ్ముడు తీగలు పట్టుకున్నట్టున్నాడు, తీగల మీద పడిపోయిండు అని ఏడ్చుకుంటూ ఉరుకుతురు అన్నట్టు భయపడి. వాడు అక్కడ పడిపోయిండు. అప్పుడు నాకు అర్థమైపోయింది, అంటే ఇక్కడ ఏదో ప్రమాదం జరిగింది, వీళ్ళ తమ్ముడు ఏదో పట్టుకున్నాడు అక్కడ, అంటే ఘోరమైనటువంటి ప్రమాదం జరిగిందని నాకు ఎందుకో తెలియనటువంటి ఆతృత లోపట వచ్చేసేసి అప్రయత్నంగా, అంటే ఆలోచన రహితమైపోయి ఒకటేసారి అప్రయత్నంగా లోపటి నుండి ఒకటే ధ్వని వచ్చేసింది. ఏ పరమాత్మ కాపాడు ఆ పోరని, తను కాపాడు ఆ పోరని అని అప్రయత్నంగా అది అనటం జరిగింది. అని అక్కంచెలి నేను పరిగెట్టాను. అక్కడ నిశ్శబ్దంగా ఉంది, సౌండ్ వచ్చి కరెంటు పోయింది. అక్కడ పోయిన తర్వాత ఒకరొకరు రావటం జరిగింది. అక్కడ రావటం జరిగితే అక్కడ ట్రాన్స్ఫారం ఏంటంటే 5 ఫీట్లు ఉంటుంది. అది మిద్దె పైన ట్రాన్స్ఫారం ఉంటుంది. అది 3 phase లైన్, అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. టచ్ అయితేనే అవుట్. ఇంకా అక్కడ పోయే వరకు ఒక పోరుడు కనీసం 8-9 సంవత్సరాల కుర్రవాడు దాని మీద పడిపోయినాడు. ఏది ఆ దిమ్మె మీద ట్రాన్స్ఫార్ ఉంటుంది కదా, దిమ్మె పైన ఇట్లా 2-3 ఫీట్లు ఇట్లా దూరం చెల్లి కట్టుకుంటూ వస్తారు కదా, దాని మీద పడిపోయాడు. అక్కడ స్థితి చూస్తుంటే కదిలిక లేదు, చనిపోయింది అనుకున్నాం మేము. ఇక అక్కడ నిశాన్ ఏం పడ్డదంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు మొత్తం తీగ నిశాన్ పడిపోయి ఇది కాలిపోయి ఇందులో నుండి పొగలు వస్తున్నాయి. అక్కడ ఇంకా చనిపోయినట్టు 3 phase లైన్ టచ్ అవుతానే మొత్తం బొక్కలు కాలిపోతాయి. ఇంకా అక్కడ పొగలు వస్తున్నాయి అంటే వాడు కదిలిక లేకుంటున్నాడు, చనిపోయింది అనుకొని మేము నిర్ధారణ చేసుకున్న తర్వాత 1 నిమిషం కాగానే మెల్లగా ఇట్లా షేక్ అవుతుంది బాడీ. అరే ఆయన చావలేదు, ఇంకా బతికే ఉన్నాడు అని ఆలోచన చేస్తే అక్కడ లేవటానికి పోతున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. మొత్తం ఇంకా లేదు, అన్కాన్షియస్లో మొత్తము క్యాల్ తప్పిపోయిండు ఆ కుర్రోడు. మొత్తం షాక్ తగిలి అసలు ఏం తెలియటం లేదు వానికి. ఒక మత్తులో ఉండిపోయాడు అన్నట్టు. లోపల ఇట్లా వైబ్రేషన్ అయిపోయి లోపల రక్తం అంతా ఉడుకుతూ ఉంది ఆ కుర్రోడికి. తర్వాత ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కాగానే కరెంట్ వచ్చింది మళ్ళీ 3 phase లైన్. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడంటే మృత్యుకూపంలో ఉన్నాడు. అక్కడ
ఆ దిమ్మె పైన ట్రాన్స్ఫారం ఉంటుంది. ఒక ఫీటు ఆ ట్రాన్స్ఫారంకి ఫీట్కే ఆ తీగలు 3-4 తీగలు జాయింట్ ఉంటాయి కదా, 3 ఫేజ్ లైన్ పవర్ఫుల్ అన్నట్టు. వాడు లేస్తే తీగలకు తగులుతాడు, లేదా అక్కడ ఛాన్సే లేదన్నట్టు. వాడు లేవటానికి పోతుండు, పడిపోతున్నాడు. మేము గట్టిగా అరిచినాం, వీడు లేస్తే ఎట్టి పరిస్థితిలో వీడు మృత్యు వాత పడతాడు, ఇంకా చనిపోతాడు, ఏదో వీడు బతికి ఉన్నాడు కనుక వీడిని కాపాడాలని. మేము పోతే కూడా చాలా డేంజర్ ఉంది, వాడు ఎప్పుడు దాన్ని పట్టుకుంటాడో తెలియదు. మేము కూడా ప్రమాదవశాత్తు ఉన్నాం. ఆ ట్రాన్స్ఫారానికి పక్కకు నిలబడి మేము ఒరుతూ ఉన్నాం. గట్టిగా అరిచే వరకు వాడు మమ్మల్ని చూసేసి లేవకరా, లేస్తే చనిపోతావు, నువ్వు అక్కడ పడిపో అన్నాం మేము. వెనుక 5 ఫీట్ల పైన ఉన్నాడు వాడు, ఆ దిమ్మె పైన. వాడు బలవంతంగా అలా చూస్తూ అట్లా డొల్లిపోయాడు కింద. ఇంకా దెబ్బలేం చూస్తాడు మనిషి, మృత్యువాత చనిపోవటమే పొజిషన్ ఉన్నప్పుడు ఇంకా దెబ్బలకి ఏం ఆలోచన అని మేము ఏం కాదని గట్టిగా అరిచినాం. వాడు అలా కింద పడిపోయాడు. అక్కడ వెనక కూడా గడ్డి మొలిచింది, ఆ గడ్డిలో పడ్డాడు. ఇక దెబ్బ తగిలిందో ఏందో చాలా తెలియదు, కానీ వాడు లేవలేని పరిస్థితుల్లో కింద పడిపోయిన తర్వాత ఇట్లా అంబాడుకుంటూ పోతున్నాడు. అంటే మృత్యు ఎలా కబలిస్తుంది చూడండి. అక్కడ ట్రాన్స్ఫార్మర్ కింద పడ్డాడు, ఏదో విశ్వం విని అక్కడ కాపాడటం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కరెంట్ వచ్చి మృత్యువాతలో ఉన్నాడు. మేము అరవటం వల్ల మళ్ళీ అక్కడ మృత్యు నుండి కింద పడిపోయాడు, కింద అంబాడుకుంటూ పోతున్నాడు. అక్కడ అర్ధ తీగలు ఉంటాయి అన్నట్టు, కింద ట్రాన్స్ఫారం కనెక్షన్ అని అర్ధ తీగలు ఉంటాయి. అక్కడ పెద్ద ఫైర్ అయిపోయి మంట వచ్చేసింది. వాని ఎదురుగానే వచ్చేసింది. అంటే వానికి అడుగడుగున కబలిస్తుంది అది. అంటే ఏదో ఒక శక్తి కాపాడుతూ ఉంది అక్కడ. అక్కడ పోయిన తర్వాత పెద్ద మంట వచ్చేవరకు మేము మళ్ళీ భయపడ్డాం, మరి వాడిని వదులుతలేదే మృత్యువు అని ఆలోచించి అక్కడ ఇటు పో అని ఎక్కడ తీగలు లేవు అటువైపు మేము సైగా చూసుకుంటూ వెళ్తుంటే వాడు అంబాటుకుంటూ వచ్చేసి అక్కడ తర్వాత బయటకు వస్తే వాడిని పట్టుకొని ఎత్తుకొని వచ్చారు. వాడిని దగ్గర 7-8 సంవత్సరాలు ఉంటారు ఆ కుర్రోడు. నేను పోయి ఇట్లా పట్టి చూస్తే లోపల ఇట్లా ఉడుకుతుండే వైబ్రేషన్ లోపల. ఆ భయము నరాలు ఇట్లా వణుకుతున్నాయి. ఇట్లా చూసేవారికి ఇక్కడి ఇక్కడ వరకు తీగే గుర్తుపడ్డది, దీనికి పుర్రకు తీగే అచ్చు పడ్డది ఇట్లా. అంటే అంత షాడ్ తలిగి కూడా వాడు బతికి ఉన్నాడు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు, హాస్పిటల్కి తీసుకుపోయారు, కానీ ఏం పెద్ద ప్రాబ్లం లేదు, చిన్న టాబ్లెట్స్ వద్దు బతికాడు వాడు ప్రశాంతంగా ఉన్నాడు, బతికాడు వాడు తర్వాత మాట్లాడుతున్నాడు ఈజీగా. అంటే ఇక్కడ మనకేం జరుగుతున్నదంటే, అంటే పవర్ అని కాదు, అక్కడ ఒక సద్హృదయం, సద్భావన, అంటే సంకల్పం లేకుండా అక్కడ అప్రయత్నంగా తండ్రి కాపాడు అనే సద్హృదయంతో ప్రయత్నం లేకుండా అది భావన, అంతర్భావన రావడం వల్ల ఆ విశ్వమిని ఆ మృత్యువు నుండి ఆ పిల్లవాడిని కాపాడటం జరిగింది. ఇది క్లియర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది సత్యమైన సాధకులకు, మంచి ధ్యానం చేసేటువంటి వాళ్ళకు, సత్యంగా మాట్లాడేటువంటి వాళ్ళకు, సత్యం నడుచుకునేటువంటి వాళ్ళకు వాక్శుద్ధి ఉంటుంది. అది సద్హృదయంతో అంటే జరుగుతుంది అన్నట్టు. అది అందరిలోనే ఉంటుంది అది శక్తి. కానీ మనం అశాంతితో ఉన్నాం కాబట్టి, మలినంతో ఉన్నాం కాబట్టి మనకు కొన్ని విషయాలు తెలియటం లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ అవకాశాలు ఉన్నాయి, మరి అలా జరుగుతుంది. ఇది 22 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయం. తర్వాత మళ్ళీ నేను షూటింగ్ 16 సంవత్సరాల కింద ఒక ఘట్టం జరిగింది. మేము విజయవాడకు షూటింగ్ పోయినాం 16 సంవత్సరాల కింద. అక్కడ విజయవాడలో కనకదుర్గ తల్లి ఉంటుంది కదా, ఆ రోజు మాకు షూటింగ్ లేదు, బాలకృష్ణ షూటింగ్ అది. ఆ రోజు మాకు లేదని, తెల్లారి మీకు లేదు, ఎక్కడైనా పోవచ్చు అని చెప్పారు మాకు. వేరే సీన్లు తీస్తున్నారు అక్కడ. మేము సరే టెంపుల్కి వెళ్దాము, కనకదుర్గ టెంపుల్ మనం చూడలేదని మా ఫైటరే, కృష్ణారెడ్డి అని ఫైటర్ ఉంటాడు, అతను తీసుకొని మేము వెళ్ళటం జరిగింది బస్సులో. అక్కడికి పోయిన తర్వాత కరెక్ట్గా 6 గంటలకు మేము సాయంత్రం 6 గంటలకు వెళ్ళటం జరిగింది. అక్కడ లోపల ఎంటర్ అయిపోయి లైన్లో వచ్చి ఒక అరగంట అయింది. దాని తర్వాత లోపల ఎంటర్ అయినాం. ఎంటర్ కాగానే 6 గంటలకు బంద్ చేసేస్తారు ఇక బయట ఉన్న వాళ్ళ దర్శనానికి. లోపల ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళకు ఆరతీలు ఉంటాయి అన్నట్టు, ఒక 15 నిమిషాలు వస్తుంటాయి. ఒక రకంగా ఒక జ్యోతి, 10 జ్యోతులు, 20 జ్యోతులు, ఇట్లా ఆరతీలు అలా మంత్రోచ్చారంతో జరుగుతుంటాయి. అక్కడ లోపల వచ్చినటువంటి వాళ్ళు ఇక వీక్షించవచ్చు వాళ్ళు, కానీ బయట లైన్లు ఉన్న వాళ్ళను వాళ్ళు బంద్ చేసేస్తారు. మేము ఆల్రెడీ ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిన తర్వాత లోపల అందరూ ఒకటే చాటు ఇట్లా నిలబడి ఉన్నారు అందరూ. ఇక అవి మంత్రోచ్చారంతో అమ్మవారికి అవి
ఆర్తిలు వస్తూ ఉన్నాయి అన్నట్టు. వస్తుంటే నేను అమ్మవారికి సంకల్పం చేసి ఇంకా కళ్ళారా చూడవచ్చు అక్కడ, ఎవరు ఎలగొట్టరు. అది 15 నిమిషాల వరకు ఉంటుంది అన్నట్టు. ఆ అదృష్టం అది మాకు కూడా తెలియదు. ఆ సమయం మేము పర్ఫెక్ట్ ఉన్నాం కాబట్టి మాకు ఆ అదృష్టం కలిగి అక్కడ అమ్మవారిని చూడటము, అమ్మవారికి సంకల్పం చేసినాం. తల్లి మరి మీ యొక్క అనుగ్రహం కావాలి, మేము మీ ఉపాసన చేస్తున్నాము, మీ నీడలో ఉంటాం కనుక మీకు ఏదైనా మాకు దృష్టాంతం చూపెట్టు తల్లి అని సదుహృదయంతో సంకల్పం చేసినాం. చేసుకుంటూ అలా చూస్తుంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏది? కనకదుర్గ, బెజవాడ కనకదుర్గ విజయవాడలో ఒక అద్భుతం జరిగింది ఆ రోజు. అలా ఆ ఆరతిలు వస్తూ ఉన్నాయి. నేను అలా చూస్తున్నాను, కన్నుగొట్టకుండా అలా చూస్తూ ఉన్నాను, కన్ను ఆర్పకుండా. తేజస్సు పెరుగుతుంది. నాకు రూపమేమి కనబడలేదు, కానీ కళ్ళ నుండి అలా ఒక తేజస్సు, ఎన్నో వేల ఫోకస్ లైట్లు పెడితే ఎంత తేజస్సు ఉంటుందో, చక 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 మొత్తం సమస్తం మెరుగుతుంది. మనం అద్దాలు పెట్టుకుంటే ఏ విధంగా అంతటా కనపడుతుందో అట్లా ఒక తేజస్సు, గొప్ప తేజస్సు కనపడుతుంది. ఆ తేజస్సులో బ్రాహ్మణులు అలా తిరుగుతున్నారు, షాడోస్లో కనపడుతున్నాయి క్లియర్గా. అంతటా గుళ్ళ లోపల విగ్రహం నిండా ఎటు చూస్తే అటు ఆ తేజస్సు పెరుగుతూ ఉంది అన్నట్టు. అమ్మా, ఇది గొప్ప తేజస్సు ఉంది అని నాకు ఒక ఆశ్చర్యం కలిగి అలా చూస్తూ ఉన్నాను. అది పెరుగుతూ ఉంది అన్నట్టు. మనకు తెలుసు కదా, ఇది అమ్మవారు ఏదో మనకు నిశలకు వస్తుంది, అలా పెరుగుతూ ఉంది అన్నట్టు, పెరుగుతూ ఉంది. అలా చూస్తున్నాం, ఆరతిలు వస్తున్నాయి, అందరి నమస్తే, ఇట్లా 15 నిమిషాలు అలా జరుగుతుంది. ఇది కంటిన్యూ గోచరం. అది ఇక్కడ ముక్కు కాంచెలో ఇట్లా స్పెడ్గా కనపడుతుంది ఆ తేజస్సు. మామూలు తేజస్సు కాదు అది. 100 ఫోకస్ లైట్లు వేస్తే ఏ విధంగా తేజస్సు ఉంటుందో ఆ తేజస్సు అందులో ఇట్లా చుక్కలకు చక్ 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 అని మెరుస్తూ ఉంది అన్నట్టు. అట్లా రూపం ఏం కనబడలేదు, కానీ నిరాకారం ఒక తేజస్సు గోచరమైంది. దాని తర్వాత అన్ని ఆరతులు అయిపోయిన తర్వాత మావాడు పక్కపడి ఎంతసేపు చూస్తామన్నాను, వాడు పోయి ఆడ ఊపుకున్నాడు. వాడిని పోయి అన్న ఏమైనా కనబడదా, ఎంత చూస్తామన్నా 15 నిమిషాలు అవుతుంది, యాస్ట్ వస్తుందని ఊపుకున్నాడు. వాడు పోయి ఏమన్నా వెలుతురులా కనబడదంటే ఏం కనబడతానా, గవే విగ్రహం ఉంది, ఆరతులే వచ్చినాయి అన్నాడు. ఓహో, వీనికి తెలియలేదే, సరే అన్న. ఇంకా మళ్ళీ మేము ఇంటికి వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ 100% కనబడ్డ తేజస్సు అందులో 75% అదృశ్యం అయిపోయి 25% గోచరం అవుతుంది. క్లియర్గా అనుభవంలోకి ఉంది. అది కండ్ల నిండా అదే కనపడుతుంది. ఇంకా బయట పోయిన తర్వాత ఆ 25%లో కూడా ఆ వెహికల్స్, ఆ రోడ్ల మీద పోతున్న వాహనాలన్నీ కూడా ఆ షాడోస్లోనే పోతున్నట్టు, అదొక అద్దాలు పెట్టుకున్నట్టు, అటు ఒక అందమైన అద్దాలు నీలి కలర్లో ఉంది అన్నట్టు. అది ఆ తేజస్సు నీలి కలర్ అనటానికి కూడా లేదు, అందులో వెండి అన్నీ మిశ్రితమైపోయి తెల్లది నీలి అన్నీ మిశ్రితమైతే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఆ వెలుతురు గోచరం అవుతుంది. అది ఆనందంగా కనపడుతుంది ఆ వెలుతురు. ఇదేంది, మనం గుళ్ళో ఉన్నప్పుడు కూడా ఉంది, మళ్ళీ తగ్గి ఇది ఇంకా కంటిన్యూ ఉంది ఏంది అని నేను అబ్జర్వేషన్ చేసుకుంటూ వెళ్ళాను. లాడ్జ్లో పోయినాక కూడా మేము హోటల్లో దిగినాక హోటల్లో కూడా అలానే ఉంది, తింటుంటే కూడా అలా ఎప్పటికల్లా. ఇది 3 రోజుల వరకు అలానే నా నేత్రంలో మిశ్రితమైంది అమ్మవారి వెలుతురు 25%. 3 రోజుల తర్వాత పోయింది అది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా చక్కగా ఉపాసన చేసేంటి వాళ్ళు, అమ్మవారి ఉపాసన కానీ, దైవిక ఉపాసన కానీ, ఆంజనేయుల ఉపాసన కానీ, ఎవరైనా సద్భావంతో చేస్తే ఆంజనేయుల స్వామి ఉపాసన చేసేటువంటి వాళ్ళు చక్కగా ఒక స్టేజ్కి వచ్చి ఒక స్థితికి వస్తే ఆంజనేయుల స్వామి ఎంతో సంతోషపడతాడు. నా బిడ్డడు వచ్చిండని ప్రసరణ చేస్తాడు. అతని యొక్క నీడలో మనం ఉంటాం అక్కడ. నా సొంత బిడ్డడు వచ్చిందనే భావంతో ఎంతో సంతోషపడతాడు ఆంజనేయుల స్వామి. అదేవిధంగా అమ్మవార్లు కూడా ఎంతో సంతోషపడతారు. ఆ రోజు నేను సంకల్పించటం వల్ల అప్పటికే నేను ఎన్నో 10 సంవత్సరాలు అవుతుంది అమ్మవారు ఉపాసన చేయబట్టి. ఆమె ఎంతో సంతోషపడి నాకు ఆ దృశ్యం చూపెట్టడం జరిగింది. ఆ తేజస్సు మనకు ఇవ్వటం జరిగింది సంతోషంగా. అది 3 రోజుల వరకు అలా ఏకధాటిగా ఉంది అమ్మవారిది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే, అందరిలోని ఆ శక్తి ఉంది, తరిచి బయట తీయాలి. ప్రతి అమ్మవార్లు కానీ, ప్రతి ఇంకా ఎల్లమ్మలు కానీ అందరూ వాస్తవానికి ప్రపంచంలో ఉన్నారు. గ్రామ దేవతలు ఉన్నారు, అమ్మవార్లు ఉన్నారు. ఇవన్నీ కూడా మనము తెలియక మనం ఇష్టానుసారంగా నడుస్తున్నాం కనుకని అశాంతితో మనం ఉంటున్నాం అన్నట్టు. ఇక్కడ దైవము
ఎల్లవేళలా గమనిస్తూ ఉంది అన్నట్టు. అక్కడ 1000 కళ్ళు వేసుకొని ఎప్పుడు వీక్షిస్తూ ఉంది. అంతటా నిండుకున్నటువంటి ఏదైతే తేజస్సు ఉందో ఆ తేజస్సుకి ఎన్నో కళ్ళు అని భగవద్గీతలో చెప్పాడు. నా చేతులు అనంతము, నా కళ్ళు అనంతము, నా చెవులు లెక్కలేనటువంటివి ఉన్నాయి. నేను ఎప్పుడు ఎవడేం మాట్లాడినా గమనిస్తున్నాను, ఎవడేం చూసినా నాకు తెలుస్తూ ఉంది, ఎవడు మనసుతో మాట్లాడితే నాకు అర్థమవుతుంది అని భగవద్గీతలో చెప్పడం జరిగింది. కనుక మనం కూడా ఎప్పుడు చెడుతో అనుకోకుండా మంచి మార్గంలో నడుస్తూ మనము దైవం వైపు పోతే బాగుంటుంది కదా. అందుకని ఈ విధంగా మనకు అనుభూతులు రావడం జరిగింది. తర్వాత ఇంకా కొన్ని అలా జరిగిన ఇంకొకటి చివరిది చెప్పి ఈ వీడియోని ముగిచ్చేస్తాము. తర్వాత ఒకరోజు నాకు ఇక్కడ వెన్నుపూస దగ్గర బాగా నొప్పి రావడం జరిగింది. ఎందుకో అది తెలియదు, అది ఏదో స్టకప్ అయినట్టు ఇక్కడ నొప్పి ఇట్లా వస్తేనే బాగా నొప్పి. ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నప్పుడు జరిగింది. అక్కడ 8 నెలలు నేను తపస్సు చేశాను అన్నట్టు. అక్కడ ఒక రూమ్ తీసుకొని అక్కడ రాత్రి 11 గంటలు అవుతుంది, ఇది బాగా నొప్పి అవుతుంది. అప్పుడు అమ్మవారిని అన్న, అంటే ఉపాసన చేస్తున్నా కదా, ఏ తల్లి నేను ఏ రోజు నాకు ఇది కావాలని కోరలేదు, నాకు ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంది, దీని సంగతి ఏందో చూడు తల్లి అని సంకల్పం చేసి పండుకున్నాను. పండుకుంటే నిద్ర కాదు, ఊరికే అట్లా ఒరిగినాను, ఒక మత్తులో ఉన్నాను అన్నట్టు. ఉంటే తలుపు వేసుకొని నేను ఒక్కనే ఉన్నాను అన్నట్టు రూమ్లో, ఎవరు ఉండరు. ఇంకా నాకు ఒక్కనికే రూమ్ ఇచ్చారు. ఆ తలుపులు వేసి ఇట్లా అక్కడ నిద్ర కాదు, ఇక్కడ మేలుక కాదు, ఒక మత్తులో ఉన్నాను అన్నమాట. అలా పండుకొని అక్కడ మనోనేత్రానికి క్లియర్ కనపడుతుంది. మేల్కనే ఉన్నాయి కదా, కళ్ళే తెరిచిలేవు, అలా మత్తులో ఉన్నాను. క్లియర్గా నా వెనుక నుండి పట్టు వస్త్రాలు వేసుకొని ఒక స్త్రీ వస్తుంది, ఒక లేడీస్ వస్తుంది క్లియర్గా. నేను ఒక్కసారి దిగులు చెందాను, ఏంది స్త్రీ వచ్చింది. నేనేం కళ్ళు తెరవలేదు, కానీ మనసు క్లియర్ కనపడుతుంది. నేను వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఈమె ఎవరు పట్టు వస్త్రాలు వేసుకుంది అని అలా ఉన్నాను. వచ్చింది నా ఈపు మీద ఇట్లా ఏడైతే నొప్పి ఉందో అక్కడ పట్టి నన్ను లేవట్టింది. లేవట్టి ఇట్లా పట్టుకొని స్పర్శ పెట్టాగానే నేను హుషారే ఉన్నా, మేల్కనే ఉన్నా. టక్మని లేచి చూశాను, అటు ఇటు చూస్తే ఎవరు లేదు. నాకు గుండె ఢక్ 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 అంటే స్పర్శ అమ్మవారిది నాకు తలిగింది. ఇక్కడ తలగంగానే ఇట్లా కొట్టంగానే ఇట్లా పైన చూస్తే చెట్టు మీద ఇట్లా ఒక వెలుతురు ఢప్ 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 అని వెలుతురు కనపడి మాయమైపోయింది. తర్వాత చూస్తే నా లోపట ఏదైతే స్పర్శ ఉందో ఆ అమ్మవారి స్పర్శ ఎక్కడైతే తలిగిందో అది అంతరాలలోకి వెళ్ళింది. అది నరాలు వ్యాపించి లోపల చక్ 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 అది ఏదో ఒత్తిడి, అలా వేడి ఒక గాలి లోపల ప్రవేశం అవుతుంది. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మో ఏదో నాకు లోపల ఓపెన్ అవుతున్నాయి, ఏదో అంతర్వాన్ని వినపడతా, ఏమి వినపడతా అని చూశాను. అలా ఒక నిమిషం 2 నిమిషాల వరకు అలా ఆ ఒత్తిడి, ఆ ప్రెషర్ లోపల, ఆ వేడి గాలి అలా వస్తూ ఇక్కడ లోపల అంతా కూడా అనుభూతి కనపడ్డది. అది వచ్చి ఆగిపోయింది అన్నట్టు. అంటే మనకు నేత్రాలు ఏమో ఓపెన్ కాలేదు, కానీ ఏంది ఇలా జరిగిందని ఇట్లా చూసే వరకు నొప్పి చాలా మటుకు 75% తక్కువైపోయింది. నొప్పి లేదు అసలుకి ఇక్కడ. అంటే 75% తక్కువైంది అప్పుడే ఆమె స్పర్శ వల్ల. తెల్లారి మొత్తం తక్కువైపోయింది అసలు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా సరైన సాధకునికి, సర్వం దైవమే అని భావించేటువంటి వానికి, దైవమీనే బతికేటువంటి వానికి, ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడేటువంటి వానికి దైవము ఎప్పుడు తోడు ఉంటుంది. నువ్వు నమ్ముకున్న దైవం ఏదైనా కానీ నేను దగ్గరుండి కాపాడుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అదే అంటాడు, సర్వధర్మములు సంత్యక్తమునరించి నన్నొక్కనే శటంబునందు నిఖిల పాపములు నీ నుండి తొలగింతు ఎంత మాత్రము నీవు చింతింపబోకు అంటాడు. అంటే సర్వధర్మములు, ప్రపంచంలో ఎన్ని ధర్మాలు ఉండని అవన్నీ పక్కకు పెట్టి నేనే సర్వగతుడు, నేనే పరమాత్మ అనే భావన నీలోపటి ఉంటే, ఎప్పటికీ నిరంతరం నాలోపటినే ఉంటే, నీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ నీ యొక్క ఏవైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను దగ్గరుండి తొలగిస్తున్నానని మనకు శ్రీకృష్ణ పరమాత్మ అభయం ఇస్తున్నాడు. ఇది 100% వాస్తవం. మనం నమ్మటం లేదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పూర్ణంగా విశ్వసించి పూర్ణంగా అందులోనే ఉంటే ఇంకా ఎటువంటి శోకాలు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ ఉండయి, దైవం మాత్రమే ఉంటుంది. అందుకని అందరూ తదేకంగా ఎప్పుడు మనము దైవాన్ని తెలుసు, మనం పుట్టింది ఎందుకో,
ఆ లక్ష్యాన్ని చేర్చడానికి మనం ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. మనం పుట్టింది ప్రపంచంలో తిరగటానికి కాదు, మనం పుట్టింది దైవాన్ని తెలుసుకోవటానికే ప్రతి ఒక్కరు పుట్టారు. కానీ మాయలో పడి అది మర్చిపోయారు. కనుక అది పునరుద్ధరణ చేసుకొని మనం నిజాన్ని తెలుసుకొని మంచి దైవకుల దగ్గర కలిసి వాళ్ళ యొక్క మార్గాన్ని తెలుసుకొని మనము జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అందరిలోని ఆ శక్తి ఉంది, ఎవరికి ఎక్కలేదు తక్కలేదు. బుద్ధ భగవాని కానీ కృష్ణ భగవంతుని కానీ అందరికీ సమానమైనటువంటి పరమాత్మ స్వరూపము అంశం అందరిలోనూ ఉంది. కానీ వాళ్ళు పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వాళ్ళ దైవ సంబుతులు కాబట్టి వాళ్ళకి ఈజీగా తెలిసిపోయింది, ఈజీగా బయటకు వచ్చేసింది, వాళ్ళు పరమాత్మ స్వరూపులుగా తెలియబడుతున్నారు. మనము అజ్ఞానం ఆవరించి తెలియలేకపోతుంది, కొట్టుమిట్టాడుతున్నాము. ఈ బంధాలలో తెగకున్నాయి, ఎంత గుంజినా ఇంకా బిగుసుకుంటుంది కానీ అది తెగటం లేదు బంధము. ఏది పోయినా వీని గుండె డబ్ 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 కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుందో తెలియదు. అశ్వాసితమైనటువంటి వస్తువులపైనే మమకారం ఏర్పడి ఇవన్నీ నిశ్చలత్వాన్ని కోల్పోతున్నారు. కనుక తల్లులారా, బిడ్డలారా, మనము నిజం తెలుసుకొని మనం జీవితాన్ని వృధా కాకుండా మన ప్రతిరోజు ప్రతి నిమిషము మన జీవితం పోతూనే ఉంది, కాలము సాగిపోతుంది, మన వయసు కరిగిపోతుంది, ఎంతెంతో కరిగిపోయింది, మనం గమనించలేకపోతాం. నాకు ఇంత పెద్ద వయసు, నేను 70 సంవత్సరాలు ఉన్నా అంటే 70 సంవత్సరాలు కరిగిపోయింది నీ జీవితము. ఏం చేసావు నువ్వు 70 సంవత్సరాలు? నేను పెద్దవాడిని అంటున్నావు, పెద్దవాడవు కాదు, నువ్వు దగ్గర వాడవు, మృత్యువు దగ్గర అవుతున్నావు అనే భావన నీకు తెలియటం లేదు. నువ్వు పెద్దవాడు ఎప్పుడు అవుతాడు? నీ లోపల నువ్వు అయినప్పుడు, నీ దైవశక్తి వచ్చినప్పుడు నువ్వు పెద్దవాడు అన్న ఒక అర్థం ఉంది. ఇక్కడ పెద్దవాడు అంటే వాని వయసు తరిగిందని అర్థము. కనుక మనము వయసుకు ప్రామాణ్యత ఇవ్వకూడదు, జ్ఞానానికి విలువ ఇవ్వాలి. కనుక మనము నిరంతరం అందులోనే ఉంటూ ఏది జరిగినా ఒకే విధంగా భావిస్తూ జరిగేది జరుగుతుందనే ఆలోచన చేస్తూ మనం మునుముందుకు పోయి జీవితాన్ని సార్థకం చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భం తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై గురుదత్త.